అందరికీ నమస్కారం. మహాశివరాత్రి లింగోద్భవ కాలంలో వివిధ ద్రవ్యాలతో చేసే శివాభిషేకం, వాటి ఫలితం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆవు పాలు సర్వసుఖాలు కలుగుతాయని నమ్మకం, దీర్ఘాయువుని ఇస్తుంది. ఆవు పెరుగు ఆరోగ్యం, బలం సమకూరుతాయి, సంతాన ప్రాప్తి లభిస్తుంది. ఆవు నెయ్యి ఐశ్వర్యం పెరుగుతుంది. చెరుకు రసము దుఃఖం తొలగిపోతుంది. తేనె తేజస్సు పెరుగుతుంది. భస్మ జలము పాపాలు తొలగిపోతాయి. సుగంధ ఉదకం పుత్ర సంతోషం కలుగుతుంది. పుష్పోదకం స్థిరాస్తి పెరుగుతుంది. బిల్వ జలము ఆనందం వెల్లివిరుస్తుంది. నువ్వుల నూనె మృత్యుదోషం తొలగిపోతుంది. రుద్రాక్ష జలం ఐశ్వర్యం అభివృద్ధి చెందుతుంది. బంగారు జలం దరిద్రం తొలగిపోతుంది. అన్నాభిషేకం సుఖ జీవనం కలుగుతుంది. ద్రాక్ష రసం సకల కార్యాలు అభివృద్ధి చెందుతాయి. కొబ్బరి నీళ్లు సర్వ సంపద వృద్ధి చెందుతుంది. ఖర్జూర రసము శత్రునాశనం కలుగుతుంది. దూర్వోదకం అంటే గరిక జలం ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది. గంగోదకం సర్వ సమృద్ధి సంపద ప్రాప్తి లభిస్తుంది. కస్తూరి జలం రాజసం కలుగుతుంది. నేరేడు పండ్ల రసం నిరాశ తొలగిపోతుంది. నవరత్న జలము గృహప్రాప్తి కలుగుతుంది. మామిడి పండు రసం దీర్ఘకాలికమైన వ్యాధులు నయమవుతాయి. పసుపు కుంకుమ మంగళప్రదం. విభూది కోటి రెట్ల ఫలితం దక్కుతుంది. పంచదార శత్రువులు నశిస్తారు.